శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 449వ భాగం 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం. సాత్విక శ్రద్ధ కలవారికి ఎటువంటి ఆహారం ప్రియంగా ఉంటుందో 8వ శ్లోకంలో బోధిస్తున్నారు స్వామి. ఏమన్నారు స్వామి? ఆయుస్సత్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధన రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యా ఆహారా సాత్విక ప్రియా అంటున్నారు స్వామి. అర్జున, ఆయుష్ను, సత్వాన్ని, బలాన్ని, ఆరోగ్యాన్ని, సుఖాన్ని, ప్రీతిని అభివృద్ధి చేసేటువంటి రసవంతమైనటువంటి, స్నిగ్ధమైనటువంటి, స్థిరమై హృద్యమై ఉండేటువంటి ఆహారం సాత్వికులకు ప్రియంగా ఉంటుందయ్యా అన్నది ఈ శ్లోకం యొక్క అర్థం అన్నమాట. న్యాచురల్గా మనం సామాజిక జీవనంలో ఆహారం విషయంలో ఇవ్వవలసినంత ప్రాధాన్యత ఇవ్వరు చాలామంది. చెప్పాలంటే ప్రపంచంలో ఆహార భేదాలను కనుక చూసినట్లయితే వివిధ ప్రకారాలుగా ఉంటాయి, రకరకాల ఆహార భేదాలు ఉంటాయి. కానీ మెయిన్గా శాకాహారము, మాంసాహారం అనే రెండు విధాలు చాలా ప్రముఖంగా మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ఆహార భేదాన్ని బట్టి ఈ శాకాహార మాంసాహారుల యొక్క, అంటే శాకాహారుల యొక్క స్వభావము, మాంసాహారుల స్వభావము ఆహార భేదాన్ని బట్టి భిన్నంగా ఉంటుందన్నమాట కొంత. మరి దీన్ని వాదించవచ్చు ఎవరైనా. ఒక్క ఉదాహరణ తీసుకుందాం. పులి ఏం తింటుంది? మాంసాహారం. దాని యొక్క తత్వం ఏమిటి? చాలా రాజసికం, క్రూరం. అదే ఆవు, మేక ఏం తింటాయి? శాకాహారులు. వీటి వల్ల ప్రమాదం ఉంటుందా మానవులకి? క్రౌర్యం ఉంటుందా? క్రూరత్వం ఉంటుందా? హాని ఉంటుందా? లేదు. ఏనుగు కూడా చూడండి, అంత పెద్ద జంతువైనా, పులి కంటే కూడాను ఇంకా పెద్ద జంతువైనా సరే ఏనుగు శాకాహారి కాబట్టి దానివల్ల ఎవరికి ప్రమాదం ఉండదన్నమాట. కాబట్టి తినే ఆహారాన్ని బట్టి అది స్వభావం ఏర్పడుతూ ఉంటుంది. నిన్నే చెప్పుకున్నాం, తినే ఆహారంలో స్థూల భాగం మాంసం అయితే సూక్ష్మ భాగం అంతఃకరణ అవుతుంది, మనసు బుద్ధిగా మారుతుంది అన్నమాట. కాబట్టి వాటి భిన్న భిన్నంగా ఉంటాయన్నమాట. మామూలుగా ఆహారాన్ని గురించి ఇటీవల అయితే చాలా పరిశోధనలు జరిపాయి. ఇప్పుడైతే మనం రకరకాల ఆహారాల గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధానాన్ని మనకి చెప్తూ మనల్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉండడం అన్నది మనం చూస్తూనే ఉన్నాం అన్నమాట. ఏది ఏమైనా ఆహార శుద్ధి అనేది చాలా ముఖ్యమైనది అనేది గట్టిగా నిర్ణయింపబడింది ఇటీవల కాలంలో. అయితే ఇటీవల కాలం సంగతి అలా వదిలేస్తే, ఆనాడు ద్వాపరయుగ అంతం, కలియుగం వచ్చేటువంటి ఆ టైంలో, ద్వాపరయుగం అంటే యజ్ఞాలకు చాలా ప్రాధాన్యమైనటువంటి సమయం అన్నమాట. ఆ యజ్ఞ కర్మల్లో జరపబడేటువంటి పశుబలి, ఆ మాంసాహార సేవనము, ఆ పశుబలి మాంసాహారాన్ని తినడము మొదలైన వాటిని నివారించేటందుకు శ్రీకృష్ణ పరమాత్మ, మనమందరం ఇప్పుడు పరిశోధనలు చేస్తుంటే శ్రీకృష్ణ పరమాత్మ అప్పుడే ఆయన బహువిధాలుగా వాటిని నివారించేందుకు కృషి చేసినట్లు మనకు కనిపిస్తుంది అన్నమాట. ఆ యుగంలో ఆ అత్యాచారాన్ని, అజ్ఞానాన్ని అరికట్టేందుకు స్వయంగా ఆయన చూడండి గోపాల సేవనము, గోసేవ ఆచరించాడు. గోపాల సేవనం, గోసేవ ఎందుకంటే ఆ యజ్ఞాల్లో జరిగేటువంటి హింస, ఆ మాంసాహార భక్షణము, వీటన్నిటిని నిషేధించడం అన్నది కృష్ణ పరమాత్మ యొక్క ఆంతరింగికమైనటువంటి ఉద్దేశం అయి ఉండవచ్చు. ఆయన చూడండి, పాలు, పెరుగు, వెన్నల యొక్క శ్రేష్టత్వాన్ని ప్రచారం చేశాడు. వెన్న దొంగిలించడము, పాలు దొంగిలించి తాగడము, ఆ పాలు, వెన్న, నెయ్యి వాటి యొక్క శ్రేష్టత్వాన్ని మొత్తము భాగవతం అంతా కూడా విస్తరింపజేశాడు స్వామి అన్నమాట. సాత్వికాహార ప్రభావాన్ని గీతలో పెద్ద పీట వేసి సాత్వికాహారాన్ని గురించి గీతలో చెప్పడమే ఆయన కాదు, కేవలం చెప్పడం కాదు, ఆచరించి కూడా చూపాడు ఆయన. సాత్వికాహారాన్ని తీసుకోవాలన్నటువంటి ఆ అంశాన్ని ఆచరించి మరీ చూపాడు స్వామి అన్నమాట. ఇప్పుడు ఈ సాత్వికాహారం గురించి ఇప్పుడు చెప్పినటువంటి ఈ 8వ శ్లోకంలో మొత్తము 10 విషయాలు చెప్పబడుతున్నాయి స్వామి ద్వారా. ఒకటి ఏంటంటే ఆహారం, తీసుకునే ఆహారము
ఆయుష్ని పెంచేదిగా ఉండాలి, ఆయుర్వర్ధకమై ఉండాలి, ఆయుష్ని పెంచేదిగా ఉండాలి, అది ఆరోగ్యప్రదమై ఉండాలి, సుఖాన్ని కలిగించాలి, స్నిగ్ధంగా ఉండాలి, పుష్టిగా ఉండాలి, మనసుకి ఆహ్లాదం కలిగించేట్టుగా ఉండాలి. అది ఆయన చెప్పినటువంటి ఆ 6 విషయాలు అన్నమాట. ఇటువంటి ఆహారము సాత్వికులకు ప్రియంగా ఉంటుంది, సాత్వికులకు ఇష్టంగా ఉంటుంది. ఇటువంటి ఆహారం, 6 లక్షణాలు ఉన్నటువంటి ఆహారము సాత్వికులకు చాలా ఇష్టమైనటువంటి ఆహారం అన్నమాట. ఇప్పుడు ఎక్కువ ధర్మాన్ని, ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించాలంటే మనుష్యుడు ఏంటంటే ఆయుష్ను అభివృద్ధి చేసుకోవాలి. అంటే దీర్ఘకాలం జీవించినట్లయితే అతను ధర్మాన్ని కానీ జ్ఞానాన్ని సంపాదించడం కోసం కానీ ధర్మాన్ని ఆచరించడం కోసం అవకాశం ఉండదు. అల్పాయుష్కులకు ఈ అవకాశం ఉండదు కదా. కాబట్టి ఆయుష్ని పెంచుకోవాల్సిన అవసరము ఉంది. కాబట్టి ఆయుష్ని అభివృద్ధి చేసేటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారంలో పోషక తత్వాలు ఎక్కువగా ఉండాలి. తినే ఆహారం కొద్దిగైనా బలవర్ధకమైనటువంటి ఆహారం ఉండాలి. పోషకాలు బాగా పోషక విలువలతో కూడిన ఆహారం ఉండాలి. మనం చెప్తున్నాం బ్యాలెన్స్డ్ డైట్ అని. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్స్, అదేవిధంగా కొవ్వులు, ఖనిజ లవణాలు, విటమిన్స్ అన్నీ సమపాలలో ఉన్న వ్యక్తిని ఆహారాన్ని మనం బ్యాలెన్స్డ్ డైట్ అంటాం కదా. అలాగా ప్రాణశక్తిని బలిష్టంగా చేసేటట్టు పోషక విలువలు కలిగి ఉండాలి. ప్రాణశక్తిని, ఆ పోషక విలువలు కలిగిన ఆహారము ప్రాణశక్తిని బలిష్టంగా ఉంచాలి. ఇంకా అది రక్తాన్ని బాగా వృద్ధి చేసేదిగా ఉండాలి, రక్త వృద్ధిదాయకమై ఉండాలన్నమాట. అటువంటి ఆహారము ఆయుష్ వృద్ధిని కలగజేస్తుంది. ఎలాగా? పోషక తత్వాలతో కూడి మన ప్రాణశక్తిని బలిష్టంగా చేసేటువంటి, రక్తాన్ని వృద్ధి చేసేటువంటి ఆహారము ఆయుష్ని ఖచ్చితంగా వృద్ధి పరుస్తుందన్నమాట. ఇకపోతే ఇక్కడ అన్నారు కదా, ఆయుష్ అయిపోయింది, సత్వం అన్నాడు. సత్వం అంటే సత్వగుణాన్నే సత్వం అని చెప్పడం పరిపాటి అనమాట. ఇక్కడంతా కూడాను మనుషుల్లో సత్వం అంటే మనుషుల్లో ధర్మము, పవిత్రత, శుద్ధత, శుద్ధమైనటువంటి అంతఃకరణ, ఇటువంటి వాన్ని ఉత్పన్నం చేసేటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తినే సత్వము అంటాము. ఏంటంటాం సత్వం అంటే? ధర్మాన్ని, పవిత్రతని, శుద్ధ బుద్ధిని మొదలైన వాటిని ఉత్పన్నం చేసే శక్తి ఏదైతే ఉందో, వాటిని పెంచేటువంటి శక్తి ఏదైతే ఉందో దాన్ని సత్వము అని అంటాం అన్నమాట. తర్వాత ప్రసన్నత, ఆనందము, ప్రీతి, విశ్వాసము, ఈ ఉత్తమ గుణాలన్నీ కూడాను ఎక్కడి నుంచి వస్తాయంటే సత్వాన్ని నుంచి వస్తాయి. సత్వానికి సంబంధించిన గుణాలు అన్నమాట ఇవన్నీ. ఏంటి? సత్వం ఎవరిలో అయితే ఉంటుందో వారిలో ప్రసన్నత ఉంటుంది, సత్వం ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు ఆనందం ఉంటుంది, సత్వం ఎవరిలో అయితే ఉంటుందో ప్రీతి, విశ్వాసము ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఉత్తమ గుణాలన్నీ కూడాను ఉండాలంటే ఆ సత్వమే మూలం అన్నమాట. దానికి సత్వగుణానికి సంబంధించినటువంటి గుణాలన్నమాట ఇవి. సత్వానికి సంబంధించినటువంటి గుణాలు, సత్వానికి సంబంధించినటువంటి చిహ్నాలు అన్నమాట ఇవన్నీ. ఏవి? ఆనందము, ప్రీతి, విశ్వాసము, ప్రసన్నత, ఇవన్నీ కూడాను. సాత్వికాహారంగా తీసుకున్నట్లయితే ఈ సత్వము బాగా వర్ధిల్లుతుంది, ఎక్కువగా సత్వగుణం సత్వం బాగా పెరుగుతుంది. ఇకపోతే బలం అన్నాడు. బలం అంటే ఏంది? శారీరకమైనటువంటి శక్తి అనమాట. ఏదైనా ఒక కఠినమైన పనులు చేయాలంటే శరీరానికి శక్తి ఉండాలి. శక్తి లేనట్లయితే వాడు ఆ పనిని చేయలేడనమాట. బాహ్యమైనటువంటి శారీరక బలాన్నే ఇక్కడ బలము అని చెప్పబడింది. శారీరక శక్తి, బాహ్యమైన శారీరక శక్తి అన్నమాట. కాబట్టి పుష్టికరమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి ఆహారము సాత్వికులకు చాలా ఇష్టమై ఉంటుంది. ఇంకా యోగా శాస్త్రాల్లో ఏమేం చెప్తారు ఆహారాన్ని గురించి? ఆహారం రసభరితమై ఉండాలి. పండ్లు కానీ, కాయలు కానీ రసయుతంగా ఉండాలన్నమాట. ఎండిపోయి బాగా డ్రై అయిపోయినటువంటివి తినకూడదు అనమాట. వీటిని సాత్విక ఆహారం అంటుంది ఆయుర్వేద శాస్త్రం. అదే పాలు, నెయ్యి, వెన్న, మంచి నూనె మొదలైన వాటిని స్నిగ్ధ పదార్థాలుగా చెప్తుంది ఆయుర్వేద శాస్త్రం. అదేవిధంగా సరిగ్గా ఉడకని పదార్థాలు ఉన్నాయి చూశారు, అవి విషతుల్యాలు అంటుంది ఆయుర్వేదం. యోగ గ్రంథాల్లో చెప్పే విషయాలన్నమాట ఇవన్నీ. ఇంకా ఏమంటారు యోగ గ్రంథాలు? లఘుపాకం ప్రియం స్నిగ్ధం తదా ధాతు ప్రపోషణం
మనోఖిలషితం యోగి అంటారన్నమాట. యోగ యోగినో ఉందన్నమాట. యోగ అంటారు అంటే ఏంటి? సులువుగా జీర్ణమయ్యేటువంటి, తినుటకు ప్రియమైనటువంటి, అన్ని పోషకాలతో కూడినటువంటి, విటమిన్లు మినరల్స్ అంటాం కదా, పోషకాలతో కూడినటువంటి, మనస్సుకు ఇంపితమైనటువంటి, జిడ్డు కలిగినటువంటి, పుష్టికరమైనటువంటి అటువంటి ఆహారాన్ని యోగులు స్వీకరించాలి అని కూడాను మన యొక్క ఈ గ్రంథాల్లో మనకి చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఆహారం విషయం చాలా ప్రముఖమైనటువంటి విషయం కాబట్టి వీటి పట్ల తగు జాగ్రత్తలు తీసుకుని సాత్విక ఆహారాన్ని తీసుకున్నట్లయితే సాత్వికమైనటువంటి ఆ సాధనకు కూడా ఉపయుక్తమై ఆత్మజ్ఞానానికి దోహదం చేస్తుందని స్వామి ఇక్కడ మనకి ఉపదేశిస్తున్నారు. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ.